వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత శామ్. ఫ్రెండ్స్, లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. లైక్ చేసి వీడియో ఎండ్ వరకు చూడండి. ఈరోజు అయితే చాలా అప్డేట్స్ అవుతున్నాయి. సో ఇంకా కళ్యాణ్ గారు అయితే తనుజని దాటలేదు, కానీ తనూజ దగ్గరికి అయితే వచ్చారు. సేమ్ ఓటింగ్ అయితే పడుతుంది తనూజ గారికి కళ్యాణ్ గారికి. సో ఇంకా కళ్యాణ్ ఫ్యాన్స్కి పండగే. ఇంకా ఇప్పుడు దగ్గరకు వచ్చిందంటే ఇంకా నెక్స్ట్ టైం ఇంకా క్రాస్ చేస్తారేమో. సో ఇంకా ఓటింగ్ విషయానికి వస్తే డేంజర్ జోన్లో ఉందైతే నలుగురు సేఫ్ జోన్లో ఉన్నారు. నలుగురు అయితే మోస్ట్ డేంజర్ జోన్లో ఉన్నారు. నలుగురు డేంజర్ జోన్లో ఉన్నది దివ్య గారు, రీతు గారు, శ్రీనివాస్ గారు, రమ్య గారు. ఈ నలుగురు ఇట్లనే ఎవరో ఒకరైతే ఎలిమినేట్ అవుతారు. సో ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే డబల్ గుడ్ న్యూస్, రీ ఎంట్రీస్ ఉన్నాయంట. సోషల్ మీడియాలో కోడైకి వస్తుంది. సో ఇంకా శ్రీజ దమ్ అయితే ఒక 50% అయితే వచ్చే ఛాన్స్ అవుతుంది. సో ఈ మండే నామినేషన్లో అయితే ఎలిమినేషన్ అయిన భరణి గారు కానివ్వండి, ఈ కామనర్స్ 4 మెంబర్స్ అయితే వస్తారంట, వచ్చి నామినేట్ చేస్తారు. అందులో ఒక్కరినో ఇద్దరినో బిగ్ బాస్ ఏం ట్విస్ట్ పెడతాడో మరి, ఒక ఇద్దరిని అయితే హౌస్లోకి తీసుకుంటారంట. సో ఇంకా శ్రీజ దమ్ము ఉంటే నాకు బాగుంటుంది అనిపిస్తుంది పర్సనల్గా. ఎందుకంటే తన ఎలిమినేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఫెయిర్ కాబట్టి శ్రీజ దమ్ముకైతే ఒక 99% అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇంకా శ్రీజ దమ్ము ఫ్యాన్స్కి అయితే ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో ఇంకా ఈ వారం కెప్టెన్ అయ్యింది ఎవరో కాదు, ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్, కెప్టెన్ అయితే అయ్యారు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఉన్నారో ఈరోజు అయితే ఓటు గట్టిగా వేయండి. ఈ రోజే లాస్ట్ డే ఓటింగ్. సో నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి